చెప్పలేదు అనా ఎవరైనా తిడితే ఎందుకు గుర్తుంటుంది? దానికి ఒక్క ప్రధానమైన కారణం ఉంది. దాన్ని చెప్పుకునే కంటే ముందు నా చిన్నగా ఉన్నప్పుడు నేను ప్రత్యక్షంగా చూసిన ఒక విషయం చెప్తా. అది ఇప్పుడు రిలవెంట్ అని తెలుస్తుంది. నాకు ఒక క్లాస్మేట్ ఉన్నట్టు, వాడికి అప్పుడే సినిమాలంటే పిచ్చి. వారానికి ఒకసారి వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు ఇప్పించుకొని సినిమాకి పోయేటాడు. ఏదో సినిమా, అది ఏ సినిమా అయినా పర్వాలే, కత్తుల రత్తయ్య, రంగుల రాట్నం, అగ్గి బరాట, దానమ్మ, ఏదైనా సరే చూసేవాడు. అస్సలు క్లాస్లో వీకెస్ట్ స్టూడెంట్ వాడు, కానీ వాడు ఇంటర్వ్యూలో కథలు చెప్పేవాడు రా. సినిమాగా మొత్తం చెప్పేటోడు. చంద్రశేఖర్ ఆచార్య అని ఒక ఆచార్య ఉండేటోడు, మంచిగా, అంటే నిజంగా పిల్లల మంచి కోరే ఒక టీచర్. ఒకసారి ఆ పిల్లవాడిని అడిగాడు, ఆ కథ అంతా చెప్తుంటే విని, ఒక సినిమా ఒక్కసారి చూస్తే డైలాగులతో సహా, ఎక్స్ప్రెషన్స్తో సహా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా చెప్తున్నావు, మరి పాఠం ఎందుకు రా గుర్తుంటలేదు అని అడిగాడు. దానికి వాడికి జవాబు తెలియదు. నాకు తెలియదు సార్, నాకు సినిమా గుర్తుంటుంది, నాకు పాఠం గుర్తుందని. అంటే నీకు ఏది ఆసక్తి ఉందో అదే గుర్తుంటుంది. ఇది ఫస్ట్ ఆన్సర్. అది నీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, ఆ తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ ఏ డీప్ రూటెడ్ క్యూరియాసిటీ టువర్డ్స్ సంథింగ్. తిట్ల మీద ఆసక్తి, అదే చెప్తున్నా. తిట్ల మీద ఆసక్తి లేదు, హర్ట్ అవ్వడం మీద ఆసక్తి ఉంది. హర్ట్ అయినప్పుడు నేనున్నాను అని నీకు గుర్తొస్తుంది, అది నీకు కిక్కిస్తుంది. నేనున్నాను, ఐయామ్ అన్న భావనకి అదొక బలం ఇస్తుంది. నేను అని చెప్పాలంటే నువ్వు హర్ట్ అవ్వాలి. వేరే విధంగా చెప్పొచ్చు, కానీ 99% ఆఫ్ హ్యూమానిటీకి అది దగ్గర దారి. నేను అన్న ఐడెంటిటీని నీకు గుర్తు చేసేది నీ గాయమే. రెండోది, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఫిజికల్గా హర్ట్ అవ్వడం ఉంది, అది నీకు నాకు ఒకటి నియమం పనిచేస్తుంది. కానీ మానసికంగా హర్ట్ అవ్వడం అన్నది నాన్ ఎగ్జిస్టెన్షియల్. అలాంటిది లేదు యాక్చువల్లీ. అడిగి తెలుసుకోవడం ఉంది, కోప్పడడం ఉంది, వీలైతే అరవడం ఉంది, లేకపోతే ప్రొటెస్ట్ చేయడం ఉంది. హర్ట్ అవ్వడం ఎక్కడైతే వచ్చింది అసలు? ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెన్షియల్. హర్ట్ ఎప్పుడైనా అంటే దానికి ఒక చిన్న అనాలిసిస్, నేనంటే ఇది అని ఒక నిర్ణయానికి వచ్చేసావు. ఆ నిర్ణయానికి ఎవరైనా టచ్ చేసినప్పుడు నువ్వు హర్ట్ అవుతావు. ఎగ్జాంపుల్, అన్నం తినేటప్పుడు నేను ఉల్లిపాయ తినను అని నిర్ణయం చేసుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నీ భార్యనో లేకపోతే భర్తనో తెలుసో తెలియకు ఫస్ట్ టైం పెడితే నీకు ఎన్నోసార్లు చెప్పిన, నేను అన్నం తినేటప్పుడు ఉల్లిపాయ తిననని అని చెప్పావు. తెలుసో తెలియకో 10వ పెట్టిననుకో హర్ట్ అయిపోతావు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అదే చేస్తున్నావు. నువ్వు ఉల్లిపాయ తీసి పక్కన పెట్టేయచ్చు, నేను తినను అని చెప్పేయచ్చు. కానీ హర్ట్ ఎక్కడ వచ్చింది? నేను ఏమిటో ఇన్నిసార్లు చెప్పిన తర్వాత దానికి ఎట్లా విఘాతం కలుగజేస్తావు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అది నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు అది. ఇప్పుడు రీసెంట్గా ఒక బాగా చదువుకున్న వ్యక్తి, అంటే ఒక గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయిలో ఉన్న వ్యక్తి నాకు ఫోన్ చేసి ఒక ఎర్లీ మార్నింగ్, కాంతి గారు మీ సమయం కావాలండి, ఒక విషయం చెప్పాలి అన్నాడు. నేనేం చెప్పాను, ఇప్పుడు కుదరదు, రేపు అన్నాను. ఆ తర్వాత అరవై నైట్ మెసేజ్ పెట్టాను, రేపు అనుకున్నాం కదండి, రేపు కూడా కుదరదు, మేబీ రేపు సాయంత్రం అని చెప్పాను. ఓకే అండి. మళ్ళీ తర్వాత రేపు సాయంత్రం అయ్యేస్తుంటే మళ్ళీ కావాలని మెసేజ్ పెట్టాను, ఇప్పుడు కూడా కుదరట్లేదండి, రేపు మార్నింగ్ అని పెట్టాను. హర్ట్ అయ్యాడు. సార్, ఐఎమ్ డీప్లీ హర్టెడ్, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు యూ అని ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు. నేను ఇప్పుడు మాట్లాడుకుందాం అంటే ఈ టైం కోసమే, అసలు మీరు నా గురించి మాట్లాడుకోవాలనే కారణమే ఇది. మీరు నా పట్ల హర్ట్ అవ్వలేదు, హర్ట్ అవ్వడం మీ స్వభావం అయిపోయింది. నేను కావాలని చేశాను, మీకు ఏమాత్రం కామన్ సెన్స్ ఉంది, ఇప్పుడు ఫోన్ చేయండి, ఐ హ్యావ్ 10 minutes టైం. ఫోన్ చేశాడు. అతను చెప్పింది ఒకటే, నేను కావాలని చేశానని చెప్పిన తర్వాత నవ్వుకోవడమే ఉంది, కానీ హర్ట్ కావడం ఎందుకు? అవసరం లేదు. సరే, వాళ్ళ మదరు గురించి చాలా నెగిటివ్గా చెప్పాడు, రకరకాల విషయాలు.
సో నేను ఒక 10 నిమిషాల తర్వాత నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, దానికి సూటిగా ఆన్సర్ అన్నిటి సారాంశం ఒకటి, తాను హర్ట్ అవుతున్నాను, ఇట్లా చేసి నేను హర్ట్ అవుతున్నాను, ఇట్లా చేసి నేను హర్ట్ అయ్యాను, ఇట్లా చేసింది ఇట్లా హర్ట్ అయ్యాను చెప్పాడు. సరే, మీ అమ్మ చేసింది, నీకు జన్మనిచ్చింది కదా, ఇప్పుడు నీకు మీ మదర్కి ఎంత వయసు, మీకు ఎంత వయసు అంటే ఇప్పుడు మా అమ్మకి 70 years, నాకు ఒక 20-25 years తక్కువ వయసు అది చెప్పాడు. నేను ఏమన్నానంటే, ఇంతసేపు నెగిటివ్గా మీ అమ్మ గురించి చెప్పినావు కదా, ఒక్క 5 పాజిటివ్ అంశాలు ఏమైనా చెప్పగలవా అని అడిగా. ఎందుకు చెప్పాలండి అన్నాడు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, నేను ఒక నియమం పెట్టుకున్నాను సార్, ఎవరైనా నా గురించి ఏమైనా ఎవరి గురించైనా నాకు చెప్పుకోవచ్చు, కానీ ఈ ఒక్క కండిషన్తోనే వింటా నేను. ప్లస్ చెప్పు, మైనస్ కూడా చెప్పు, ఓన్లీ మైనస్ చెప్పు ఆగిపో. నువ్వు గులాబీ గురించి చెప్పి ముళ్ళు నువ్వు విస్మరించకు, రెండు కలిస్తేనే ఆ అందం వచ్చింది. అదర్వైజ్ లైఫ్ ముందుకెళ్ళదు. పగలుంది, రాత్రి ఇందండి యాంగ్ రెండు ఉన్నాయి, నువ్వు రెండింటిని దర్శించి చెప్పు. అప్పుడు ఆయన కాస్త ఆలోచన చెప్పాడు. నేను చిన్న ఉన్నప్పుడు నాకంటే 2-3 ముందు చనిపోయారంట. తర్వాత నన్ను ఎత్తుకొని మా అమ్మ తిరుపతికి మోకాళ్ళ మీద నడిచిందంట. ఎవరో నాకు తెలియదు కదా సార్, మా నాన్న ఎప్పుడు చెప్పాడు. ఇట్లాంటి ఒక 5 చెప్పి, చూసావా అసలు ఆమె నీ కోసం ఏం చేసింది, నువ్వు ఆమెను ఎట్లా చూస్తున్నావు, అసలు హర్ట్ అవ్వడానికి మీరు చెప్పిన రీజన్స్ నిజంగా హర్ట్ అయ్యే రీజన్స్ అయినా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. నువ్వు ఎంతవరకు ఒకవేళ చెప్పవాలంటే మీ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇట్లా చేసి నాకు కొంచెం నచ్చలేదే, అట్లా చేయకి అని చెప్పడం వరకు నీ బాధ్యత. కానీ హర్ట్ అవ్వడం ఏంది, హర్ట్ అయ్యి విడిపోవడం ఏంది, మీ అమ్మని చూస్తే నీకు ఒక కంపరం రావడం ఏంది, అసలు ఎంత అనైతికం ఇది. మనుషులం కాబట్టి కుక్కలు అరుచుకుంటాయి, మన జోగి భోగి అరుచుకుందాం. వీ షుడ్. ఓషో అనేవాడు ఒక మంచి మాట, మ్యాన్ హ్యాస్ ఫర్గాటెన్ ద ఆర్ట్ ఆఫ్ ఫైటింగ్ అన్నట్టు. చక్కగా ఫైట్ చేయి, ఆర్గ్యూ చేయి. నువ్వు ఒక లాజిక్ తీసుకొస్తే తను ఒక లాజిక్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ దాగి మాట్లాడుకుందాం మాట, ఎస్ టీ దాగి మాట్లాడుకుందాం, అట్లుండాలి ఫైటింగ్. అంటే నీ టీ వద్దు, నీవు వద్దు, నీ ముఖం వద్దు, నేను వదిలి వెళ్ళిపోతున్నా అంటే నువ్వు తీసేసుకున్నావు దాని లోపలి. చర్చని నోటి వరకు మనస్సు వరకే ఉండని, దాన్ని హృదయానికి దింపకు, వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సో హర్ట్ ఎందుకు అవుతాడు అంటే, నువ్వు వ్యక్తిగతంగా దాన్ని తీసుకున్నావు, యూ టుక్ ఇట్ పర్సనల్లీ. ఆధ్యాత్మికత అంతా ఒకటే చెప్తుంది, దేర్ ఈజ్ నో పర్సన్ హియర్, ఇట్ ఈస్ వన్ ఆర్గానిజం. పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉందంటే, ఈ లెమన్ గ్రాస్కున్న ఒక లీఫ్ ఇప్పటి నుంచి నేను సపరేట్, నేను విడిపోతున్నాను ప్రకటించుకుంది, కానీ దాని మూలంలో అది కలిసి ఉంది అని గుర్తించకపోవడం అజ్ఞానం. అట్లా నువ్వు అనుకుంటున్నావు కుటుంబం నుంచి విడిపోతున్నా అని, అసలు వసుదైక కుటుంబంలో నువ్వు భాగం రా గూట్లే అని తెలుసుకోనంత వరకు నువ్వు విడిపోయి ఎక్కడికి పోతావు? నువ్వు ఇంటికెళ్ళి వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి పోతున్నావు? ప్రపంచమే నీ ఇల్లు అని తెలుసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి పోతావు చెప్పు జర. అసలు నువ్వు ఎక్కడికి పోవడం లేదు, నువ్వు ఏది వదిలిపెట్టలేవు, నీ వల్ల కాదు. నువ్వు విడిపోయినా మళ్ళీ సందర్భం వస్తే కలవాల్సిందే. అందుకే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకు. విషయం ఉంటే తేల్చుకో, నీవు ఇట్లా అంటున్న ప్రతిసారి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, అదొక్కటి అనకుండా ఉండరాదు ప్లీజ్ నా కోసం. నువ్వు గౌరవంగా, హంబుల్గా, ప్రేమగా, గోముగా అడిగితే పీపుల్ థింక్ ఎవ్వరికి ఇష్టం ఉండదు ఒకరిని బాధ పెట్టడం. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ మాట అంటే నువ్వు బాధపడుతున్నావు అని తెలిసిందా అంటాడు వాడు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండే కనమ్మా, ఫస్ట్ ఎవ్వడు కలిసి చెప్పాడు, ఇంతసేపు అయినా మాట్లాడుకుందాం, ఏమైనా అనండి, నన్ను బాడుకో అంటే మాత్రం నాకు తీటలేస్తుంది. అందరు అతను బాడుకోండి, కథ తీటలేకపోతాడు. ఆ ఒక్క అబ్స్టకిల్ ఎందుకు క్రియేట్ చేసుకున్నావు? ఏదో ఒకరోజు చెప్పు, నేను బాడుకోన్నా పట్టించుకోను, అయిపోయా, యు ఆర్ డన్. అందుకే మనిషి విషయాన్ని చర్చిస్తున్నాడా, విషయం లోపల వ్యక్తిని చర్చిస్తున్నాడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎప్పుడు చర్చించినా వ్యక్తిగతంగా ఏది తీసుకోను, విషయం గురించి ఆలోచిస్తాను, దాని గురించి ఆరాటపడతాను, పోరాడతాను, ఆర్గ్యూ చేస్తాను, అవసరమైతే తలుపులు వేసుకుని వెళ్ళిపోతాను. బికాజ్ విషయం గురించే తప్ప నీతో నాకేమీ లేదు. అందుకే నేను ఎవరితో అన్నా గొడవ పడ్డా నెక్స్ట్ సెకండ్ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటా, ఎందుకంటే నేనేం హర్ట్ అవ్వలే. సో హర్ట్ అవ్వడానికి కారణం వెరీ సింపుల్, నేను ఇది అని నిర్ణయం జరిగిపోయింది. అది చాలా క్షుద్రమైన నిర్ణయం జరిగింది, ఒక విరాట్ డిసిషన్ జరగాలి. నేను అని ఎవరిని అనుకుంటున్నా? తనను తానే కొన్ని ఆలోచనల కలయిక నేను అనుకుంటున్నావు, అదే హర్ట్ అవ్వడానికి కారణం. నువ్వు ఆలోచనల కలయిక కాదు,
ఆలోచన లేనప్పుడు కూడా నువ్వు ఉన్నది నీవు అని చెప్తున్నదే మన ఆధ్యాత్మికత అంతా. మన భారతీయ ఆధ్యాత్మికత సనాతన ధర్మం మూలంలోకి వెళితే ఎక్స్ట్రాడినరీ డైమెన్షన్స్ ఉన్నాయి, ఇన్సైట్స్ ఉన్నాయి. కానీ మనిషి మూర్ఖత్వాన్ని పట్టుకుంటున్నాడు. నువ్వు చిన్న ప్రశ్న అడుగుతా, నువ్వు జవాబీ చిన్న ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, నీకెవరో టీ ఇచ్చారు, ఆ టీ బాగలేదు, నువ్వేం చేస్తావు? ఇక్కడితో అయిపోతుంది మన టాక్. చెప్పు. నీకెవరో ఒక పదార్థం ఇచ్చారు, నువ్వు టీ తాగా కాబట్టి పదార్థం అంటున్నా, అది నీకు నచ్చలేదు, నువ్వేం చేస్తావు? వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాను సార్, వాళ్ళు లేని నేను చర్చలో నీకు పదార్థం ఇచ్చారు. పదార్థాన్ని ఏమన్నాం మనం? ఫిజికల్గా కనబడేదాన్ని పదార్థం అన్నాం, ఫిజికల్గా కనబడని దాన్ని విషయం అన్నాం. విషయం అంటే అది కూడా పదార్థమే. అంటే ఇప్పుడు ఉప్పు ఎక్కువైంది, ఎగ్జాంపుల్ తినలేకపోతుంటే ఇంకా పక్కకు పెట్టేస్తాం. చూసావా, ఇదొక్కటే జవాబు. పదార్థంతో పోరాడకు, ఆ పదార్థం ఇచ్చిన వాడితో పోరాడకు. పదార్థం ఇచ్చిన వాడితో పోరాడకు, అండ్ పదార్థంతో కూడా పోరాడకు. అట్లనే పదార్థం బదులు విషయం వచ్చింది. మన కంటికి కనిపించేది పదార్థం అన్నాం, ఇది పదార్థం. కంటికి కనబడని దాన్ని విషయం అన్నాం. ఇప్పుడు నీకెవరో నేను ఒక విషయం చెప్తా అంటున్నా, అంటే నీకు వస్తువు, నేను నీకు కొంచెం బియ్యం ఇస్తాను, ఇది పదార్థం. నేను నీకు ఒక విషయం చెప్తాను, ఇది విషయం. అంటే ఒక ఆలోచనను ఇస్తున్నానని. ఆలోచన నచ్చితే తీసుకో, ఆలోచన నచ్చకపోతే ఆ ఆలోచన చెప్పిన వాడి గురించి ఆలోచించకు. నీవు చేసుకోవాల్సిన నిర్ణయం అంతా అది నాకు ఉపయోగమా లేదా, అక్కడితో అయిపోయింది మ్యాటర్. ఆ చిన్న విచక్షణ ఉదయిస్తే జీవితం చాలా బాగుంటుంది. అదర్వైజ్ జీవితం అనే ఒక డబ్బా లోపల కూడా కర్కట్ అంటే చెత్తా చెదారాన్ని నింపుకుంటావా, లేకపోతే కొన్ని అమూల్యమైన విషయాల్ని, ఆలోచనల్ని, క్రియేటివిటీని నింపుకుంటావా? ఇప్పుడు ఉదాహరణకి పదార్థం వద్దనట్లే ఇంకొక మంచి భోజనం దొరికితే తింటావు కదా. సో మంచినే స్వీకరించు, చెడు ఎందుకు స్వీకరిస్తుంది? చివరిగా ఒక 2-3 మాటలు. అందరికీ ఆరోగ్యము గుర్తుండదు, అనారోగ్యము యాక్సిడెంట్ గుర్తుంటుంది. నాకు ఆ రోజు యాక్సిడెంట్ అయిన డేట్ ఇప్పటికి గుర్తు అంటుంది. ఆరోగ్యం ఎందుకు గుర్తుంటలేదు? ఎందుకంటే ఆరోగ్యం నీ స్వభావం కనుక. సో నీ సహజ స్థితి ఏది నీకు గుర్తుండే అవకాశం లేదు. నీకు ముక్కు గుర్తుండదు, ముక్కు కట్ అయితే గుర్తుంటుంది. అట్లా నీకు ఈగో లేదా నేను అన్న భావన లేనప్పుడు నీకు ఏది గుర్తుండదు. అప్పుడు నీ యొక్క మైండ్ ఫంక్షనల్గా ఉంటుంది అంతే. కిచెన్లో కత్తిలాగా అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చేతులు కట్టుకొని ఉన్నాను, ఎవరో బిందె మోయమన్నారు, అప్పుడు ఉపయోగించుకుంటాను. బిందె మోసి పెట్టాను, తర్వాత చేతులు ముడిచేసుకున్నాను తాబేల్లాగా. ఇప్పుడు చేతులతో ఏమైనా ఉపయోగం ఉందో? ఏ ఉపయోగం లేదు. నిజంగా ఆలోచన, చేతులతో ఏ ఉపయోగం ఉంది పెయింటింగ్ చెప్పితే? ఊరికి ఊపుతావు, ఉపయోగం ఏమి లేదు, ఉపయోగించుకుంటున్నావు. అట్లా ఆలోచనలన్నీ కూడా ఉపయోగించుకోవడానికి మాత్రమే నీవు ఉన్నావు. ఆలోచనలకి నేను తగిలియకు. పెయింటింగ్ వేయి, ఆ పెయింటింగ్ నేను, ఆ పెయింటింగ్ ద్వారా వచ్చే గుర్తింపు, దాని ద్వారా వచ్చే ఇదంతా అబద్ధం. ఇది తెలుసుకోనంత వరకు సంఘర్షణ ఉంటుంది. దీనికి రియలైజేషన్ అని పేరు. యూ హ్యావ్ రియలైజ్డ్ హూ ద హెల్ యు ఆర్. అంటే ఈ సమస్త చరాచర విశ్వంలో ఆ పెట్టెంతో, ఆ జోగ్యంతో నేను అంతే. గుర్తింపు లేని స్థితి అది. గుర్తింపు లేని చోట ఫ్రిక్షన్ ఉండదు, కలుసుకపోవడం ఉంటుంది. బస్సు 2 రకాలు ఎక్కుతారు మనుషులు. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు నీకు ఏ సీట్ దొరికితే ఆ సీట్లో కూర్చుంటావు, అది మంచి స్థితి. ఒక స్పెషల్ బుక్ చేసినప్పుడు సార్లు వచ్చి ముందల సీట్లు రిజర్వ్డ్, ఈగోలు వచ్చేసినాయి. అందరూ కలిసి ఒక బస్సులు ఎక్కిన తర్వాత ఏ సీట్లో కూర్చుంటే ఏమి? జస్ట్ ఆలోచించు. నేను ఇంపార్టెంట్ పర్సన్, నేను ఆ సీటే కూర్చున్నా, వచ్చేసింది నా. నువ్వు ఆ సీట్ ఎట్లా కూర్చుంటావు? నేను కూర్చొనియా. కామన్ సెన్స్. కారు వెళుతుంది, సీటు కాదు. ఆ సీట్లో కూర్చొని పోవడం అన్నది ఎంత అబద్ధం అసలు ఊరికి. రెండోది, అది నీది కాదు. నీవైనవి 2, 3 ఉంటాయి, అవి నీ జోలికి. ఇప్పుడు ఉదాహరణకి ఒక టీ కప్ ఉంది, అది నీదనుకో, పోని. ఇంకా జీవితకాలం నాదనుకో, ఆ ఒక్కదాన్ని నాదని క్లెయిమ్ చేసుకో, అది ఎవరికి ఎక్కువ పెట్టుకోపో. చాలామంది యోగుల దగ్గర ఎవ్వడు దొంగతనము చేయని, దానికి విలువ లేని వస్తువులు నావనుకొని పెట్టుకున్నారు.
రమణ మహర్షికి డైరెక్ట్ డిసైపుల్స్ కొందరు ఉన్నారు. అంటే తనతో పాటు జీవించిన వ్యక్తులు, ఆ తర్వాత వాళ్ళు గురువులై జీవితాన్ని పండించుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఏంటంటే విష్ణుకర్ర బాబా అని పేరు. అది పాత ఉంటుంది రాది. విష్ణుకర్ర వదిలిపెట్టిన లైఫ్. ఆయన అనుకుంటే కోట్లు పట్టుకోగలడు, ఆయన అనుకుంటే బంగారాన్ని పట్టుకోగలడు, ఆయన అడిగితే ఇచ్చేస్తారు. కానీ విష్ణుకర్ర అక్కడ పెడితే కుక్క కూడా ముట్టుకోదు, అంత గలీజ్ ఉంటుంది. అట్లాంటి దాన్ని నాదనుకో. ఇప్పుడు అష్టవక్ర సంహితలో ఒక మాట ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం, అంటే ఇష్టం, సత్యం ఉంది అందులో. అదేందో తెలుసా? నేను డాక్టరు, నేను ఇంజనీరు, నేను ఇదేని క్షుద్రమైన ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు? ఒక విరాట్ ఆలోచన చేయి. నేను ఎవరేమన్నా పట్టించుకోని వాడిని, నన్ను 100 మంది తూలనాడిన నేను ఆనంద స్వరూపుడిని, అలాగే ఉంటా. ఎందుకు చెప్పు? ఎందుకు క్షుద్రంగా నిన్ను నువ్వు డిఫైన్ చేసుకుంటుంది? నిన్ను నువ్వు విరాట్గా డిఫైన్ చేసుకో. ఇది ఉంటేనే నేను ఆనందంగా ఉంటా. క్షుద్రమైన ఆలోచన ఏది ఉన్నా లేకున్నా నేను ఆనందంగా హాయిగా ఉంటాను. ఇది ఎందుకు చెప్పవు? అది ఆలోచనని, ఇది ఆలోచనని, ఇది విస్తరిస్తున్న ఆలోచన. విరాట్ లక్షణం ఉంది అందులో సంకుచిత స్వభావం. అందుకని సంకుచిత స్వభావాల నుంచి బయటపడాలి. సో నేను అన్న ధారణ సంకుచిత స్వభావానికి పరాకాష్ట. అక్కర్లేదు. ఎవరన్నా అడిగితే వ్యవహారికంగా చెప్తున్నా అని తెలుసుకొని చెప్పు. నేను పెయింటర్ అండి, జస్ట్ వ్యవహారికము. నువ్వు పెయింటర్వి కాదు, పెయింటింగ్ చేసినప్పుడు పెయింటర్వి నువ్వు. ఇప్పుడు యు ఆర్ నోబడీ, అంతే. అందుకని నేను పూర్తి సమగ్రతలో నేను చెప్తున్నా. నేను కొట్లాడతాను, ముందాక అరుస్తాను, ఆర్గ్యుమెంట్ చేస్తాను, లాజిక్ తీసుకొస్తే నేను లాజిక్ తీసుకొస్తాను. కానీ ఎప్పుడు హర్ట్ అవ్వను, ఎప్పుడు అన్నం మానేయను, ఎప్పుడు ఒక ఆటపాట మానుకోను. ఒక పెద్ద గొడవైన తర్వాత 3వ సెకండ్లో నేను వెళ్ళి వైలిన్ వాయించుకుంటాను. బికాజ్ ఐఎమ్ నాట్ హర్ట్. హర్ట్ అయితే అసలు వైలిన్ పట్టుకుంటుందా? ఎత్తేస్తుంది అంతే. సో మాట్లాడు, చర్చించు, అరువు, ఏమన్నా చేసుకో, బట్ హర్ట్ అవ్వ. నెవర్ గెట్ హర్టెడ్. దానివల్ల ఏ ఉపయోగం లేదని తెలుసుకున్న రోజు ఒక దా జోగి దా ఇట్లా. నువ్వు ఎప్పుడైనా హర్ట్ అయినావా? నువ్వు భోగి కరిచినప్పుడు నువ్వు ఎప్పుడైనా గాయపడ్డావా? బాధపడ్డావా? గాయపడ్డా కానీ బాధపడి ఉండదు. కూర్చో, కింద కూర్చో, ఇట్లా లేపుతావు కాళ్ళు, ఏమైతే హర్ట్ అంతేరా. దయచేసి మీ ఇంట్లో వాళ్ళు ఏదంటే హర్ట్ అవ్వకండి. నాకు మీరు అన్నది కాస్త ఇబ్బంది ఉందని చెప్పండి. హర్ట్ అనేది చాలా పెద్ద మాట. కొంచెం హర్ట్ అయ్యాను అంతే, కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎంత బాగుంది అది. అబ్బా ఇది ఇబ్బంది ఉంది నాకు, ఎంత బాగుంది. ఇట్లా అంటున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, సఫకేటింగ్ అనిపిస్తుంది. అట్లా నాకు ఎంత బాగుంది. హర్ట్ అయ్యాను నేను, తప్పదు. ఎప్పుడు హర్ట్ కాక అసలు. నువ్వు హర్ట్ కావాల్సిన ఒకే ఒక కారణానికి, ఒక అద్భుతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కదా పనికిరాని వాడితో, అందుకు హర్ట్గా. ఎవడు అన్నదానికి, వాడన్నదానికి. నీ కర్తవ్యం నువ్వు మరిస్తే హర్ట్గా. రోజువారీ కార్యక్రమాలు చేయకుండా దున్నపోతులా తిని పడుకుంటే హర్ట్గా. వాటికి నీ గురించి నీవు హర్ట్గా, వేరే వాడి గురించి హర్ట్గా ఒకవేళ అయితే ఉపయోగపడుతుంది.